సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నిజానికి ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు, కానీ కొన్ని నిజాలు మాత్రం ఒళ్ళు గగురు పొడిచే నిజాలు కొన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదిక ప్రజాపాలన అన్న ఒక 99 రోజుల కార్యక్రమాన్ని చాలా ఎక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఆయన పెడుతున్న ఒక్కొక్క మీటింగు ఖర్చు 15 కోట్ల రూపాయలు, జనాలను తరలించడానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు, మీటింగు జరపడానికి 3 కోట్ల రూపాయలు, వచ్చిన జనాలకు తిండి పెట్టడానికి కనీసం అంటే 1.5 కోటి రూపాయలు, ఈ మీటింగులకు అడ్వర్టైజ్మెంట్ పత్రికల్లో వేసినందుకు, లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు, మరి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు కనీసం అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు. అట్లా ఆయన పెడుతున్న ప్రతి మీటింగ్ కూడా 15 కోట్ల రూపాయలు. ఈ 15 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్పడం కాదు, తనతో పనిచేస్తున్న సహచరులను కూడా దెప్పి పొడుస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు తెలంగాణలో అత్యంత బాధతో విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే మల్లు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు ఇవాళ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఆయన్ను గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన మీరు? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయన్నేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్లో మీరు కోమటిరెడ్డి ఇద్దరు వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతోని ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు మీరు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకి ఆ మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. ఇవాళ మేము కూడా అనొచ్చు, సెక్రటరియట్లో 6వ అంతస్తుల ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ కాలేరు అని చెప్పి మేము కూడా అనొచ్చు. అంటాం, బరాబర్ అంటాం. కేసీఆర్ గారు ఎక్కడ, మీరెక్కడ రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ఒక విజనరీ, మీరు ఒక మెర్సినరీ. విజనరీ అని ఎందుకు అంటున్నామంటే, ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయాలంటే ఆ ప్రాజెక్టు భూమి మాత్రమే కాదు, ఆ భూమి మీద పుట్టిన భూమిపుత్రుల బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా గుండెలో పెట్టుకొని, తనే భూమిపుత్రుడినైతే, తనే రైతునైతే, తనే రైతు కూలీనైతే తనకు ఆ బాధ ఏ విధంగా ఉంటుందనే ఒక ఎంపథెటిక్ అప్రోచ్తోని రాత్రింబవళ్ళు మా అలాంటి అధికారులను ఎవ్వరిని రానియకుండా కేవలం నిష్ణాతులైన నిపుణులను ఆర్ విద్యాసాగర్ రావు గారు ఇంకా రకరకాల గొప్ప గొప్ప ఇంజనీర్లందరినీ కూడా చుట్టూ పెట్టుకొని దాదాపు 1 నెల 2 నెలలు 3 నెలలు ఆ గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూసి నిద్రాహారాలు మాని ప్లాన్ చేసి కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చరిత్ర పుటల్లోకి వెళ్ళి చరిత్ర 1956 ముందు ఏం జరిగింది, అవిభాజిత హైదరాబాద్ రాష్ట్రం, దాని తర్వాత ఏం జరిగింది, 1956 తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకి ఎంత అన్యాయం జరిగింది, బచావత్ కానీ బ్రిజేష్ కుమార్ కానీ, వీటన్నిటినీ అర్థం చేసుకొని వచ్చి అప్పుడు ప్రజల ముందర డిస్కస్ చేసి అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాతనే జీవోలు రిలీజ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి, మీరు ముఖ్యమంత్రి, మీకు 4 లక్షల జీతం వస్తున్నది, మీకు 9 వాహనాల బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఉన్నది, మిమ్మల్ని కాపాడడానికే 100 మంది పోలీస్ అధికారులు నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. నిన్న కూడా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన రాజు అని ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిండు వాపస్ పోయేటప్పుడు. అంటే మీకోసం ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ అధికారులది. మరి అంత
అద్భుతమైన రక్షణలో ఉన్న మీరు అబద్ధాలు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓ పాలమూరు బిడ్డగా నేను కూడా పాలమూరు బిడ్డనే చెప్తున్నా. మీరు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయినరు. వి ఆల్ అప్రిషియేట్ యూ. వీ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యువర్ ట్రాజెక్టరీ. అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు ఆ సీట్ మీద కూర్చొని మీరు అన్నారు కదా, గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ, సారీ, గోచి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కాలేరని కదా. మేము కూడా అంటున్నాం, సెక్రటరియట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆ సీటు మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాలేరు. ఇది మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్. ఇట్ రిక్వైర్స్ టన్స్ ఆఫ్ ఎంపతి. అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకునే హృదయం ఉండాలి. అది ఫ్లోరైడ్ బాధితులు కానీ, పాలమూరు రంగారెడ్డి వలస కూలీలు కానీ, లేకపోతే వందల సంఖ్యలో మీ కాంగ్రెస్ పాలనలో చనిపోయిన వేల సంఖ్యలో చనిపోయిన అన్నదాతలు కానీ, వాళ్ళ బాధలు, వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తుడిచే హృదయం కావాలి. మీకు అది లేదు. చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే కేసీఆర్ గారు విజనరీ, మీరు మెర్సినరీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ ఉల్టా బట్టి విక్రమార్క మీద ఉల్టా మీరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక రెండవది, మీరు అడ్వైజర్లను ఎవరిని పెట్టుకున్నారు? కేసీఆర్ గారి చుట్టూ అడ్వైజర్లు ఎవరు? టెక్నోక్రాట్స్. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అడ్వైజర్స్. మీకు అడ్వైజ్ ఇచ్చేటోళ్ళందరూ ఆ బండి సంజయ్ అడ్వైజర్ లాగానే ఉన్నారు. మీ అడ్వైజర్లు కూడా మీకు ఇచ్చే అడ్వైజర్లు ఎవరు? ఆ టోల్ గేట్ దగ్గర కలెక్ట్ చేసేటోళ్ళు, రవాణా చెక్ పోస్ట్ దగ్గర కలెక్ట్ చేసే మాజీ అధికారులు. వాళ్ళను మీరు చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళని అడ్వైజ్ చేయమంటే ఏం అడ్వైజ్ ఇస్తారు? మళ్ళీ మీరు ఉల్టా కమిషన్లు బీఆర్ఎస్ తీసుకున్నదని అంటున్నారు. కమిషన్లు తీసుకుంటున్నది మీరు, రేవంత్ రెడ్డి గారు. వట్టినాగులపల్లి సజీవ సాక్ష్యం. వట్టినాగులపల్లిలో సొంతం మీ అల్లుడో ఎవరో ఆయన రోజు ₹1 సంపాదిస్తున్నాడు. ఒక్క పర్మిషన్ లేదు. మేము పోతే కూల్చేస్తారు మళ్ళీ వాటిని. నిజాలు మాట్లాడండి. మీకు ఈ 4 చిన్న చిన్న జిల్లాలకు రోడ్డు మీద పోవచ్చు కదండి, కాన్వాయ్లో పోవచ్చుగా మీరు. మీకు మంచి కాన్వాయ్ ఉన్నది, దానికి హెలికాప్టర్ ఎందుకు? దానికి ఒక 50 లక్షలు ఖర్చు. కాన్వాయ్లో పోవచ్చు కదా, కాన్వాయ్ల కళ్ళాల మీద నుంచి పోవచ్చు కదా. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులందరూ రోడ్ల మీద కన్నీరు మున్నరగా వెలిపిస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఆగిపోవచ్చు కదా. మీరు చేయరా పని. హెలికాప్టర్ల మీద వాళ్ళు ఎందుకంటే భయం ప్రజలంటే. మా అస్సలు విషయం చెప్పండి. మీకు ఎన్ని పైసలు కావాలనో చెప్పండి. మీ టార్గెట్ ఏంది? ఇక్కడ ఉండి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తప్పుడు పనులు చేయడం కన్నా, ఈ తప్పుడు మాటలు మాట్లాడడం కన్నా దయచేసి మీ టార్గెట్ చెప్పండి. పాలమూరు బిడ్డలందరం కలిసి ఎక్కడో దగ్గర కూలి పని చేసి మేము ఆ కష్టార్జితాన్ని మీ చేతిలో పెడతాం. అంతే తప్ప మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని బాధ్యతారహితంగా మాట్లాడకండి. ఇక రెండోది ఏమన్నారు? పాలమూరులో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వరు అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముందు మీరు గెలవండి. నెక్స్ట్ ఎలక్షన్లలో మీరు గెలిచి ముఖ్యమంత్రి కాండి, అప్పుడు చూద్దాం. ముందు మీరు మీ కాంగ్రెస్ నాయకులందరూ గెలిచి ముఖ్యమంత్రి కాండి. మీరు అన్నారుగా లాస్ట్ మాట, అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్. ప్రజలందరి గుండెల్లో ఏమున్నది తెలుసా? అబ్కీ బార్ బీఆర్ఎస్ సర్కార్, బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ముఖ్యమంత్రి ఒక జిల్లాకు, సొంత గడ్డకు, జన్మస్థానానికి పోతున్నాడంటే విపరీతంగా ఒక నెల రోజులు ఆఫీసర్లను సతాయించి ఆ డేటా తీసుకురా, ఇంకా నా జిల్లాకి ఏం చేయాలి, నా జిల్లాకి ఇప్పటివరకు ఎంత అన్యాయం జరిగింది, నా జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా, ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినా, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అవన్నీ కూడా ఆఫీసర్ల దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి మళ్ళీ ఆ జిల్లా ఎమ్మెల్యేలందరినీ పిలిచి వాళ్ళందరితో డీటెయిల్గా మాట్లాడి ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ని పిలిపించి, ఆ ఫైనాన్స్ బిగో నేను మా జిల్లాకు పోతున్నవా, నాకు ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో కావాలని చెప్పేసి అవన్నీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేసుకొని పోయి ప్రజల ముందర అనౌన్స్ చేస్తారు. ఆధారాలతో సహా ఇన్కాంట్రవర్టిబుల్ ఫ్యాక్ట్స్ తీసుకొని పోతారు ముఖ్యమంత్రులు. మీరు ఏమి ఒకరోజు ముందు శనివారం సాయంత్రం సరదాగా శనివారం హరిహర వీరమల్లు లాంటి సినిమాలు చూసి మరుసటి రోజు ఈ ఏమంటారు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు పోతే ఏముంటుంది ఆడ? మాటలు ఎట్లొస్తే అట్లనే వస్తాయి. మీరు కొంచెం సీరియస్గా చేయండి. మీరు మొన్న ఏమన్నారు వేటి న్యూస్ కాంక్లేవ్లో, నేను 18 గంటలు పనిచేస్తుంటే మా ఆఫీసర్లు చెమటలు వచ్చి అమ్మో వద్దురా బాబు ఈ సీఎం రివ్యూలు అని చెప్పేసి పారిపోతున్నారు అని అన్నారు. మీరు 18 గంటలు రివ్యూ ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మాకు తెలియదు, కానీ మొత్తం తెలంగాణ అంతా గంజాయి, ఎక్కడ చూడు గంజాయి.
నిన్న మేము సంజీవయ్య నగర్ పోయినాం. సంజీవయ్య నగర్ పోతే రాత్రి 11 గంటలకు ఒక యువకుని కత్తులతోని పొడవడానికి ప్లాన్ చేస్తుంటారు. 11:28 ఆ యువకుడి తల్లి డయల్ 100 కాల్ చేస్తుంది. ఇక్కడనే మీరు కూర్చున్న డయల్ 100 కాల్ చేస్తే 11:28 డయల్ 100 కాల్ చేస్తే 12:30 పోలీసు వాహనం వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ పాలనలో జరుగుతున్నది. మీరే హోంమంత్రి రాష్ట్రానికి. 11:28 కాల్ వస్తే 12:30కి పోలీసు వాహనం పోతే అప్పటికి యువకుడు 8 కత్తిపోట్లు చచ్చిపోయాడు. అందరు గంజాయి దాగున్నారు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే, సార్ ఇంతకుముందు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, తెలంగాణ అంతా కూడా గంజాయి వ్యాపించింది, అందుకొరకు ఈ గంజాయి బారిన నుంచి తప్పించుకోవడం కోసం మేమే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాం. వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళందరూ అటు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు, మా అమ్మాయిలను చెడాయిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇది మీరు చేస్తున్న పని. మీరు ఈరోజు ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బీసీ, మీరు నిజంగా దమ్మునులైతే ఎస్ఎన్బీసీలో చనిపోయిన ఆ 8 మంది శవాలను తీసుకురండి కదా, తీసుకురండి. ఎవరొద్దన్నారు? మీ దగ్గరనే ఉంది అంత అధికారం, తీసుకురండి 8 శవాలు. మీ కాంగ్రెస్లు ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ కాంగ్రెస్ల వల్లనే మహబూబ్ నగర్ జిల్లా అనేది ఎడారైంది. కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎడారైన ప్రాంతాన్ని మళ్ళీ సస్యశ్యామలంగా చేసిండు. ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా చేస్తాం. కానీ మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 4 లక్షల జీతం తీసుకొని 9 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ సెక్రటరియట్లో 6వ ఫ్లోర్లో కూర్చొని దయచేసి అబద్ధాలు మాట్లాడకండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి. మీరు అవసరం అనుకుంటే డిబేట్కి రండి. పిల్లల మరి దగ్గర చేద్దాము, లేదు కురుమూర్తి దేవాలయం దగ్గర చేద్దాము, లేకపోతే అమరాబాద్ అడవులలో చేద్దాము, లేకపోతే మీ ఊరైనా కొండారెడ్డిపల్లిలో చేద్దాము. ఆ సాయిరెడ్డి ఆత్మ కూడా చూస్తుంది, చచ్చిపోయిన సాయిరెడ్డి ఆత్మ. మీ 4 అన్నదమ్ముల పేర్లు రాసి చచ్చిపోయాడు కదా, ఆయన ఆత్మ కూడా చూస్తుంది. ఆ కొండారెడ్డిపల్లిలో చేద్దాం కదా. మీరు డిబేట్కి రండి, కమ్ విత్ ద ఫ్యాక్ట్స్. మీరు ఎందుకు మీరు ఆదిత్యనాథ్ను తీసుకున్నారు? ఏం తెలంగాణలో దొరకలేదా నిష్ణాతులు? తెలంగాణలో అద్భుతమైన మేధో సంపత్తి ఉన్న ఇంజనీర్లు ఎవరు దొరకలేదా? వై డిడ్ యూ బ్రింగ్ మిస్టర్ ఆదిత్యనాథ్ దాస్, రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు మీరు? గతంలో గ్రీకు సామ్రాజ్యంలో ట్రాయ్ అనే నగరాన్ని 10 సంవత్సరాలు దాని శత్రువులు ఎంత యుద్ధం చేసినా కూడా దాన్ని ఆక్రమించకుండా పోతారు. అప్పుడు వాళ్ళు ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేస్తారు, దాన్నే ట్రోజన్ హార్స్ అంటారు. ఆ కొయ్య గుర్రంలో తమ సైనికులందరినీ కూడా ఎక్కించి ఆ గేట్ల దగ్గరికి తీసుకపోయి, ఇగో మీకు గుర్రం తీసుకొచ్చినామంటే ఆ ట్రాయ్ సైనికులు, ట్రాయ్లో ఉండే ప్రజలందరూ కూడా అమ్మ మాకు గుర్రం వచ్చిందని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ కొయ్య గుర్రం లోపలికి పోతుంది. లోపల పోయిన తర్వాత ఆ కొయ్య గుర్రం లోపల నుండి సైనికులందరూ దిగి ట్రాయ్ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఎగ్జాక్ట్గా తెలంగాణలో అదే జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు 14 సంవత్సరాల పోరాటం చేసి, వీరోచిత పోరాటం చేసి, గతంలో జరిగిన తప్పులు జరగకుండా తెలంగాణను తీసుకొచ్చి, తెలంగాణను ఒక దుర్భేద్యమైన కోటగా, ట్రాయ్ లాంటి ఒక దుర్భేద్యమైన కోటగా నిర్మించి, దానికి పెద్ద గేట్లు పెట్టి ఈ సంపద ఎక్కడికి కూడా పోకూడదు, తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పేసి ట్రాయ్ లాగా నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ, గుజరాతీ కాబూలీవాలాలు వీళ్ళందరూ కలిసి కొయ్యగుర్రం లాంటి ఒక కొయ్యగుర్రాన్ని, మీలాంటి వారిని ఒక ట్రోజన్ అంటే కొయ్యగుర్రం లాగా మిమ్మల్ని తయారు చేసి 6 గ్యారంటీల ఆశ చూపించి ఆ గేట్లు ఓపెన్ చేయించి లోపలికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మీ మ్యాలీషియస్ ఫైల్స్ ఎట్లయితే మనకు సెల్ ఫోన్లలో ఈమెయిల్లో మెసేజ్లు వస్తాయి కదా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించండి, బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఫ్రీ గేమ్ సాఫ్ట్వేర్ అని వస్తాయి కదా, రాగానే మనం నిజమనుకొని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మన కంప్యూటర్ మన సెల్ ఫోన్లో వైరస్ వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు లోపలికి ఎంటర్ అయినారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, వారి ప్లాన్స్ ఇవన్నీ కూడా మీ ద్వారా తెలంగాణ సెక్రటరియేట్కు వచ్చినాయి. దానికి బెస్ట్ ఉదాహరణ ఆదిత్యనాథ్ దాస్. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉంటే, మరి ముఖ్యంగా పాలమూరు మీద ప్రేమ ఉంటే, ఈరోజే ఆదిత్యనాథ్ దాస్ను ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ కాదు, సారీ, డిస్మిస్ చేయండి, టెర్మినేట్ చేయండి, జీవో ఇవ్వండి ఈరోజే. ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరండి మాకు ఎన్ఓసి ఇవ్వడానికి? ఆయన ఎవరు? మా భూమి, ఇది మా నీళ్ళు,
మా జాగీరు, ఆయన ఎవరు ఇవ్వడానికి? బనకచెర్లలో అక్కడ మేము హెల్ప్ చేస్తే ఇక్కడ కృష్ణాలో మీరు హెల్ప్ చేస్తారా? అందుకొరకేనా మీరు మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉన్నది? ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు అంతా ఈ డ్రామా అని తెలుసు. తెలంగాణ పిల్లలందరికీ నేను చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నా, ఈ డ్రామాను దయచేసి గుర్తించండి. హరిహర వీరమల్లు సినిమాకు మొత్తం కూడా టికెట్ల ధర పెంచుకోవచ్చని జీవో ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ తెలంగాణకు రప్పించింది ఎవరు? మళ్ళీ పంపించింది ఎవరు? మళ్ళీ రప్పించింది ఎవరు? ఎవరైనా ఏమంటారు? ఇవన్నీ ఈ డ్రామాలన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి. మన సంపద మన కళ్ళ ముందరనే దోచుకోవడానికి అద్భుతమైన ప్లాన్ జరుగుతూ ఉన్నది. ఢిల్లీలో నరేంద్ర మోడీ, అమరావతిలో చంద్రబాబు, ఇప్పుడు కొత్తగా కర్ణాటకలో డీకే శివకుమార్. ఈ డీకే శివకుమార్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కొట్లాడతాడా? వాళ్ళే డబ్బులు పంపించారుగా వాల్మీకి కార్పొరేషన్ నుంచి, దాదాపుగా 40 కోట్ల కుంభకోణం. కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ నుంచి తెలంగాణలో 2023 ఎలక్షన్లో ఇదే డీకే శివకుమార్ వీళ్ళందరున్న ప్రభుత్వమే వీళ్లకు డబ్బులు పంపిస్తుంది. అందులో ఒక అతను సూసైడ్ చేసుకుంటాడు, ఒక ఎంప్లాయీ బెంగళూరులో. అమ్మో ఇది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి. ఈ డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన తుంగభద్ర మీద, భీమా మీద, కృష్ణ మీద ఈయన ఇవన్నీ బ్యారేజీలు కట్టుకుంటూ పోతుంటే మీరు అడ్డుకుంటారా? ఎక్కడి నుంచి అడ్డుకుంటారు? చంద్రబాబు నాయుడు బనకచెర్లను అడ్డుకున్నారా? మీరు పోయి అడుక్కుంటున్నారా ఆయనను? నిజంగా దమ్ముంటే రండి, మరి కొట్లాడి కోదాడ దగ్గర నుంచి కొట్లాడండి, మొదలుపెట్టండి పోరాటం. కోదాడ దగ్గర నుంచి, జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి, అశ్వరావుపేట నుంచి మొదలుపెట్టండి పోరాటం. లేకపోతే ఇక్కడ నుంచి మొదలుపెట్టండి, అలంపూర్ నుంచి. ఆర్డీఎస్ కెనాలు ఎవరు చేసింది? ఆర్డీఎస్ కెనాల్ ఆ మాత్రం 87,000 ఎకరాల ఆయకట్టుంటే 40,000 ఎకరాలు వస్తుంటే మరి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కేసీఆర్ గారు కాదా? మీరు కేసీఆర్ గారిని అంటారా? మీరు చెప్పిన మీరు ఒక్క ఇటుకన్నా వేసిండ్రా? ఒక్క ఇంచు భూమి అయినా తవ్వినరా? తవ్వలే. ఇలా కొడంగల్ నేను విద్యా హబ్ చేస్తానని అన్నారు. ఇక్కడ విద్యా హబ్ చేసిండండి? కొడంగల్లో కోస్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుపోయి దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు. ఎన్ని విద్యా హబ్బులు చేసిండ్రు మీరు? ఇక తవ్వుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఒక్కటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న రేవంత్ రెడ్డి గారు, దయచేసి అబద్ధాలు మాట్లాడకండి. మీరు 4 లక్షల జీతం తీసుకుంటున్నారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రు. నేను భయము, పక్షపాతము, ద్వేషం ఇవన్నీ లేకుండా పాలన చేస్తా అని చెప్పిండ్రు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ ఓన్లీ ట్రూత్, ఓన్లీ ఫ్యాక్ట్స్, ఇన్కాంట్రవర్టిబుల్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా మీరు దయచేసి ఆంధ్ర ఏజెంటు అని అందరూ అనుకుంటున్నారు. మీరు ఆంధ్ర నుంచి వచ్చిన ఎవరైతే రిటైర్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ టెర్మినేట్ చేయండి. వాళ్ళు బతుకుతారు వాళ్ళ పెన్షన్తో, వాళ్ళ మీద అంత సానుభూతి ఏం అవసరం లేదు. వాళ్ళకి పెన్షన్ ఉంది. ప్రశాసన నగర్లో మంచి బంగ్లాలు ఉన్నాయి, 3 అంతస్తులు 4 అంతస్తుల బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లాలో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. వాళ్ళు మంచిగా హ్యాపీగా బతుకుతారు. కానీ మీరు వాళ్ళకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి. అంటే డిజిటల్ అరెస్ట్ ఎట్లయితే చేస్తారు చూసిండ్రా సైబర్ క్రిమినల్స్, వాడు ఎక్కడో నైజీరియాలో ఉంటాడు, ఇక్కడ కూర్చొని డైరెక్ట్గా నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పి మన దగ్గర డబ్బులన్నీ దోసుకుంటాడు కదా. ఆ విధంగా తెలంగాణ సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకోము. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.